నేనైతే పర్సనల్గా చాలా 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక బెస్ట్ రిలేషన్ అంటే నాకు ఈ 10th బ్యాచ్తోనే ఏర్పడింది వాస్తవం చెప్పాలంటే. నా మ్యారేజ్కి అటెండ్ వాళ్ళు కూడా నేను 1 సంవత్సరం చదువుకున్నా కానీ ఈ 10th బ్యాచ్లో ఎక్కువ మంది అటెండ్ చేసింది నా మ్యారేజ్ని. అదొకటి నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. థ్యాంక్స్ అన్న. రాసారు ఒక మాట చెప్పేది, ఏం చెప్పేదంటే, అరే నేను మీకు ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, ఎందుకు ఇప్పుడు మీకు గుర్తురాదు కానీ భవిష్యత్తులో మీరు వ్యవసాయం చేసినప్పుడు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు నేను గుర్తుకొస్తాను. ఇది ఒక మాట ఆయన ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాను. నిజంగా బాగానే చేయించేది, బాగానే కొట్టది. ఇంకా ఓకే అంటే అప్పటి ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈ రోజుకి నేను మళ్ళీ ఏం మాట్లాడుకునేది ఉండదు చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అసెంబ్లీ. ఓకేనా? ప్రేమచందరు 2092-95 ఐటీ చేసిన. 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్లో చేసిన. 89-90 బ్యాచ్ బొలికుంట్లో చదువుకున్నా. అక్కడి నుంచి ఇక మా ఊళ్ళోకి వెళ్ళిపోయినా. ఎస్ఎస్సీ అయిపోయినాయి. 92-95 ఐటీ ఫిటర్ చేసిన. అట్లనే కంపెనీలో చేరిపోయిన. విజయలో ఇది ట్రాన్స్ఫార్మర్లు బిల్డింగ్ అవి క్యాజువల్గా చేరిపోయినా. ఇక ఆ నుంచి ఏం చేసినా ఇక అట్లనే పని చేసుకుంటూ ఒక బిల్డింగ్ షాపు హైదరాబాద్ సిటీలో ఇక్కడ ఒక షాపు కూడా లేకపోయింది. ఫస్ట్ అంతా జంగల్ ఉండే. దాంతో వెల్డింగ్ ట్రై చేసి ఒక షాప్ ఓపెనింగ్ చేసి సాయి గణేష్ వెల్డింగ్ వస్తారు. బోరబండ సాయిబాబు మన సిజార్ రోలింగ్ సెంటర్ పక్కనే ఒక షాప్ పెట్టి అట్లా ఒక 14 years నడిపిన. 4 క్యాండిడేట్స్ చేసుకున్నా. నాకే వెల్డింగ్ అనేది క్యాష్ పడ్డది. ఒక 4-5 బిల్డర్లను సంపాదించిన. అట్లా ఒక రామోలు ఫిలిం సిటీ కూడా నేనే చేసిన సొంతంగా. అది కూడా వనస్పురం. ఎవరికి ఉన్నా లేకపోయినా పట్టుదలతో ఆధారంగా ముందుకు సాగింది. అట్లా నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉండకపోయి తెలుసు అక్కడ. అయితే కొంచెం ఐడియా ఉంటుంది. ఒక అమ్మాయి నాకు అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నాక ఆమె ఫస్ట్లో ఉన్నది. రెండోసారికి నాకు ఇష్టం లేదని 4 ఏళ్ళు తిరిగింది. పోలీస్ స్టేషన్ ఎక్కడంటే చాలా తిరిగిన మైల మండలం ఎక్కడ పడితే అక్కడ పెట్టింది. ఇష్టం వచ్చినట్టుగా 1,00,000-4 లక్షలు డిమాండ్ చేసింది. అట్లా ఈ ఒక వెల్డింగ్ షాప్ ఉంటే నాకు కిరాయి ఉండేది. నెలకు 10,000 కట్టాలి కంప్లీట్. కట్టలేక ఒక 300 గదాలు బీరంగుల్లో తీసుకున్నాను. అది కూడా కష్టపడే 8 లక్షలు పెట్టినా. 8 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకుని ఇప్పుడు 30 లక్షలు వస్తాయి. అట్లా ఒక ఈ అమ్మాయికి 1,00,000కు 3 లక్షలు కట్టేసింది. ఇక ఈ లోపల వర్క్ నడుతులేదు. అక్కడ కంపెనీ రిజైన్ అయిపోయింది. ఇక ఒక 1 year బ్యాక్ కాగానే ఇంకొక అమ్మాయిని చేసుకున్నాను. ఇప్పుడు నాకు కొడుకు 2 years ఉంటాడు. 2 years 3 years అయిపోయింది. ఇప్పుడు 1 year, ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఇంకొక కొడుకు పుట్టి. ఊళ్ళోకి వచ్చిన ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాను. 8 ఎకరాల భూమి ప్లస్ ఇది నేను ఊళ్ళో కూడా ఒక వెల్డింగ్ షాప్ పెట్టి. నీర్కుల హెచ్చరపేట కేశంపూర్ సిటీ. ఇక ప్రస్తుతం మళ్ళీ పోవాలనుకుంటే అడిగి వెళ్ళిపోతుంది. అది నా లైఫ్ అంతా చెప్పిన. ఇంకొక మాట చెప్తున్నాను. నేను హాస్టల్ కూడా చదువుకోవాలని కూడా నా ఇంట్రెస్ట్గా నేను రాలేదు. ఊళ్ళో ప్యాకాట పైసలాట ఇవన్నీ నేను ఆడేటండి. నేను క్లుప్తంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే పట్టుదలతోటి నేను నాకు కూడా చదవాలని ఉన్నది. కానీ మా నాన్న ఒక టీచర్ ఎంప్లాయీ. స్కూల్లో ఊళ్ళో చూడలేక అయ్యో బిట్ట రాఘవ సార్ కొడుకు గిట్ట ఖరాబ్ అవుతుందని చూసి నన్ను మా తమ్ముడిని హాస్టల్లో పడేసాను. ఊళ్ళో చెడిపోతానని. ఇంకోటి చెప్తాను, మా నాన్న పత్తును వడ్లు నేర్ప పండించేవాడు. మా ఇంటి పక్క కూడా ఏం చేసిండు, ఇంత పత్తి నన్ను అమ్మకాసుకుంటే నన్ను పైసలు వస్తాయరా అని చెప్పి దాంతో నేను ఏం చేసిన దొంగతనంగా పోయి పత్తును వడ్లు అమ్మకాసుకునేది. వడ్లు కోటలాగా అమ్మకాసుకునేది. దాంతో ప్యాక్ ఆడేది. ఇవి నేను పనులు చేసేది. ఆ మాస్టర్ చెప్తే ఒళ్ళు బిగులో కొట్టుకుంటాడు. నేను చేసే ప్రాసెస్ కాదు. దీనివల్ల ఒక స్కూల్లో బొలికుంట్ల కొంచెం చేంజ్ అయింది.
ఆ 2 సంవత్సరాలనే చేంజ్ దాంతో గిటాన్ అయినా అదే పెంచుకుంటే ఇప్పటికి వెల్డింగ్ షాప్లోనే మెయింటైన్ చేయకపోతుంది ఇప్పుడున్న పొజిషన్ మళ్ళీ 2 మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక ట్రాక్టర్ తీసుకున్నా లోన్ కట్టకపోయే వరకు వాడు ఉన్నది నాకు అసలే స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. స్టేజ్ ఎవరు అశోక్ది కొంతవరకు శ్రీధర్ది సీన్ కూడా చాలా రవిచంద్రన్. నా పేరు శ్రీధర్ రెడ్డి తుమ్మ, మాది బొల్లికుంట. బొల్లికుంట దమ్మన్నపేట చుట్టుపక్కలే కదా ఇక. వర్ధన్నపేట టెన్త్ అయిపోగానే నేను ఐటీఐ చేసి ఐటీఐ చేసినాక వెళ్ళి హైదరాబాద్లో కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నా. మొన్న లాస్ట్ 2 months వరకు కూడా ఒకటే కంపెనీలో చేసేది ఈ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ చేసి టర్బైన్ బ్లేడ్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. నేను దాంట్లో ప్రజెంట్ అంటే స్టార్టింగ్ ట్రైనింగ్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ ఇన్ఛార్జ్ లెవెల్ వరకు చేసినాం. అది అయిపోయినాక లాస్ట్ 3 months బ్యాక్ ఓన్ ఒకటి సిఎన్సి మిషన్ తీసుకున్నా, చెల్లపల్లి ఇండస్ట్రియల్లో పెట్టుకున్నా. అది ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నా. 2.5 years అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. గుడ్ లక్ చెప్పండి ఆల్ ది బెస్ట్ సాధించడానికి. స్వీట్ హాట్ అంటే మన అటు ఏవో యావరేజ్ కాదు, బిలో యావరేజ్, అంత కూల్గా వెళ్ళిపోయింది. చెప్తే ఎట్లా అటు గిట్లు గిచ్చటోళ్ళం కాదు, లేకపోతే మరి బండేశాలు కాదు, సిన్సియర్ కాదు. ఓన్లీ మెజారిటీతో ఫ్లో బయట వెళ్ళిపోవాలి అంతే. ఐసోలేటెడ్ కాకుండా వెళ్ళిపోవడం. ఇంకొక పాయింట్, ఊళ్ళో ఒక వెల్డింగ్ షాప్ అంటే వెల్డింగ్ షాపే కాదు, మోటార్ వైండింగ్, మొత్తం ఇంజనీరింగ్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్, కుక్కర్స్, ఏది మన పెట్రోల్ పంపులు మొత్తం నడిపించేది ఆల్రౌండ్ చేస్తున్నాం. ఈ ఒక్కడే వెల్డింగ్ అనే కాదు, మొత్తం లేత్ మిషన్ కూడా లోపల కేవలం మోటార్లు కాలిపోయినా ఫ్రీ అన్నట్టు. చూడు, ఒక ఆయన లేత్ మిషన్ కొన్నాడు, ఒక ఆయన సిఎన్సీ మిషన్ కొన్నాడు. ఊళ్ళోనే షాప్ పెట్టినా. రైట్ తేరా మున్షిలాల్ మున్షిలాల్ శ్రీకాంత్ రెడ్డి పున్నం. నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు వరంగల్లో ఉంటున్నాను. ఇన్ని రోజులు హైదరాబాద్ ఉండేసి బోర్ కొట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అట్లా కదా, బోర్ అన్న వరకు మంచిగా ఉన్నది. బోర్ కొట్టేసి అక్కడ సంపాదించి వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ దెంగినావు. జస్ట్ నేను ఏం చెప్పినా ఏమంటానా, నాకు బోర్ కొట్టింది, నెగిటివ్ ప్లేస్ రావాలనిపిస్తుంది, నెగిటివ్ ప్లేస్ సైకిల్తో ప్రస్తుతం నేను ఉండేది మాత్రం 100 feet రోడ్లో ఉంటున్నా. 100 feet ఎందుకుంటాను పాప స్కూల్ గురించి అని చెప్పేసి నెగిటివ్ ప్లేస్ అంటే నెగిటివ్ ప్లేస్ కరీంనగర్. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి బొల్లికుంట, అక్కడ నుంచే స్టడీ చేసినా. మీ అందరికైతే తెలుసు. ఇప్పుడు నాకు ప్రాపర్టీస్ కానీ ల్యాండ్ కానీ ఉంది అంటే మాత్రం అడవి మల్లంపల్లి విలేజ్ దగ్గర బోలోన్పల్లి అని చెప్పేసి అక్కడ మొత్తం టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. మల్లంపల్లి, మ్యారేజ్ కూడా అక్కడే అయింది. ఇప్పుడు నాకు వచ్చేసి 11 years పాప, స్టడీయింగ్ ఇన్ 5th class SPR స్కూల్. అశోక్ 6th class. అడుగుదాం అదే. 11 years 5th class SPR స్కూల్లో జాయిన్ చేసినాను. ఇప్పుడు నేను వచ్చేసి CMS ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బొంబాయి హెడ్ ఆఫీస్. అది ఇక్కడ వచ్చేసి వరంగల్లో నేను వర్క్ చేస్తాను ప్రస్తుతం. అంతే. రైట్. నేను చెప్తా ఒక్కసారి. ఫస్ట్ ఈయనకు మన నాగార్జున సారు అందరికి ప్రతి మంత్ బాడీ చెకప్ చేసేది. బాడీ చెకప్ చేస్తే టేప్ పెట్టి చెస్ట్ కొలుతాడు. ఇట్లా
టేప్ తెగిందా? టేబు తెగింది. బెల్ట్ కి ఎగ్జామ్షన్ నేనే, బెల్ట్ కూడా ఎగ్జామ్షన్ నాకు ఉండేది. బెల్ట్ పట్టక వేడిది పడతాను ఇప్పుడు. వాడు స్కూల్లో బెల్ట్ పెట్టుకుని రాకపోయేది. సప్లై చేసిన బెల్ట్ నీకు సరిపోక